హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. కోటి సోమవారంది ముందు పెట్టలేకపోయాను. నేను చేసుకున్నది పెడుతున్నాను. ఇది కోటి సోమవారం వత్తి. ఇది కింద కొబ్బరి దీపము, కోటి సోమవారం వత్తి, పండ్లు, శివుడికి అభిషేకం చేసుకోవటము. ఆల్రెడీ రుద్రాభిషేకం చేశాను, మళ్ళీ ఈవినింగ్ కదా. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు. అయితే ఈ కార్తీక మాసంలో హరిహరుల్ని ఇద్దరిని పూజించుకుంటారు కదా, అలాగే ఈ కోటి సోమవారం రోజు కూడా ఉమామహేశ్వరిని, లక్ష్మీనారాయణని పూజించుకుంటే చాలా మంచిది. ఈ కోటి సోమవారం రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి అది ఏ రోజు వచ్చినా అది కోటి సోమవారంగానే చెప్పుకుంటారు. ఈ కోటి సోమవారము సప్తమి నక్షత్రంతో కలిసి వస్తే చాలా మంచిదంటారు. అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇప్పుడు మనకి గురువారం వచ్చింది శ్రవణ నక్షత్రము కాబట్టి ఈరోజు పొద్దున్నే అభిషేకాలు చేసి పెట్టుకొని ఈవినింగ్ అలా ఈ విధంగా ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి దేవుడికి కొట్టిందైనా పర్లేదు, కొబ్బరి దీపము వెలిగించుకోవాలి. కొబ్బరి దీపము మళ్ళీ ఈ కోటి సోమవారం వత్తి ఉంటుంది కదా, అది 11 రేకులుగా ఒక పువ్వు చేసి అలా 11 పువ్వుల్ని ఒక దగ్గర కడితే కోటి సోమవారం వత్తి అవుతుంది. ఈ కోటి సోమవారం వత్తి కంపల్సరీ ఎండు కొబ్బరి దీపంలో వెలిగిస్తారు. దాంట్లో నెయ్యి వేసి నానబెట్టుకొని తులసిదేవి దగ్గర వెలిగిస్తే చాలా ఐశ్వర్యం. ఇంకా తులసి దగ్గర గడప దగ్గర 2 దీపాలు, తులసి దగ్గర గడపకి తులసి దగ్గర పూజ చేసుకోవాలి. తులసి దగ్గర దీపం ముట్టించడానికని ముగ్గు వేశాను. 2 గడప దగ్గర దీపాలు పెట్టడానికి, 1 తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి. పొద్దున్నే తులసి పూజ చేసేసాను. గణపతిని ఆహ్వానం చేసుకోవాలి. రోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే స్నానం చేసి కార్తీక స్నానం చేసి ప్రసాదం నివేదన తులసి పూజ చేసేసుకుంటాను. తర్వాత అభిషేకం ఈ కార్తీక మాసంలో అలా చేస్తే సౌభాగ్యం వస్తుంది. తులసి దగ్గర తొందరగా దీపం ముట్టిస్తే సౌభాగ్యం వస్తుంది. ఇక్కడ నేను శివుడికి మళ్ళీ అభిషేకం చేస్తున్నాను. అభిషేకం నమ శివాయ అనుకుంటూ చేశాను. లేదు అంటే రుద్రం ఉంటుంది కదా, రుద్రం చదువుకుంటే కూడా సరిపోతుంది, రుద్రం పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే రుద్రాభిషేకం అని నెట్లో మనం సెర్చ్ చేస్తే వస్తుంది, దాంతో చేసుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ మార్నింగ్ చేశాను, ఈవినింగ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈవినింగ్ ప్రదోష సమయంలో చేసుకున్నాను. ప్రదోష సమయంలో పూజ చేసుకొని అభిషేకం చేసుకొని ఫస్ట్ విభూతి, గంధము, అక్షతలతో పువ్వు అక్షంతలు సమర్పించి పూజ చేశాను. ఇంకా ఆహ్వానం చేసి నార్మల్గా ఎలా పూజ చేసుకుంటాము అలా చేశాను. ఉమామహేశ్వరుడికి పూజ చేశాను, పంచోపచార పూజ చేశాను. నైవేద్యం ఏం లేదు, సింపుల్గా పెట్టేసుకుంటాను. నేను డైలీ ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి నేను చేసుకుంటా రైస్ పెట్టేస్తాను. పక్కన ఒక బెల్లం ముద్ద పెడతాను. హరిహరులకు ఎంతో ఇష్టమైన వత్తి, సోమవారం కోటి వత్తి అంటారు. దీన్ని వెలిగించుకుంటున్నాను. హరిహర అర్పణమస్తు, హరిహర అర్పణమస్తు. ఇది పైన పెట్టి అంటిస్తే మళ్ళీ ఫొటోస్కి అంటుకుంటుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః.
ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ దీపాలు వెలిగించేసి సింపుల్గా లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీనారాయణని 108 టైమ్స్ చదువుకొని అక్షంతలు వేయటము, పూలు వేయటము, హరిహరాదులు ఇద్దరిని చదువుకొని పూలు వేయటము, హరిహరాయ నమః హరిహరాయ నమః అనుకుంటూ, ఇద్దరికీ భేదం లేదు కాబట్టి. ఇంకా రైస్ ప్రసాదంగా పెట్టేస్తాము. తులసి దగ్గర దీపం ముట్టించేసి గడప దగ్గర దీపం ముట్టించేస్తాము. అంతే మేము చేసుకునే కోటి సోమవారం వ్రతం. బెల్లం నివేదన పెట్టేస్తాను. అలా దేవుడికి నివేదన చేసేస్తాము. అలా విష్ణుమూర్తికి ప్రసాదం నివేదన చేసేసి తులసి దగ్గర విష్ణుమూర్తికి కూడా లక్ష్మీనారాయణ ఆహ్వాన చేసి తులసి స్తోత్రం చదువుకొని ఇలా గడప దగ్గర దీపాలు పెట్టేసి చూడండి ఎలా వెలుగుతుంది. ఇల్లు కాకపోతే పౌర్ణమి లోపు సోమవారాలు వస్తున్నాయి, ఏకాదశి వస్తుంది, ఆ రోజుల్లో కూడా చేసుకోవచ్చండి. ఉంటాను.